ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ 12 మంది మావోయిస్టుల మృతి, 3 జవాన్ల మృత్యువాత, 2 గాయాలు. భైగండ్ అడవులో కొనసాగుతున్న కుంబింగ్. నక్సల్స్ నేత పాపారావు ఉన్నట్టు సందేహాలు, మావోయిస్టుల మృతదేహాలు, తుపాకుల స్వాధీనం. పిఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఘటన, జవాన్ల త్యాగాలు వృధా కానీయం. ఛత్తీస్గఢ్ సీఎం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టల్లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. 3 డిఆర్జీ జవాన్లు కూడా మృతి చెందారు. మరో 2 జవాన్లు గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి ఇన్పాస్, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, 303 తుపాకులు, ఎల్ఎంజీ మెషిన్ గన్లు, AK-47లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. భైరంగఢ్ అడవుల్లో మావోయిస్టుల సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. బీజాపూర్, దంతేవాడ జిల్లాలకు చెందిన డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సిఆర్పిఎఫ్ బలగాలు సంయుక్తంగా కుంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో దాదాపు 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టు కూడా. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్, భైరంగఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగిందంట. దాదాపుగా 12 మంది నక్సలైట్లు చనిపోయారు, మావోయిస్టులు చనిపోయారు. 3 జవాన్లు కూడా, 12 మంది నక్సలైట్ చనిపోయిన తర్వాత 3 జవాన్లు కూడా మృత్యువాత పడ్డట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఫోటో మనం చూడవచ్చు. మృతి చెందిన జవాన్లు. ఇక్కడ మావోయిస్టు మెమోడియం వెళ్ళా అని చెప్పేసి మావోయిస్టు కూడా 12 మంది మావోయిస్టులు, 3 జవాన్లు చనిపోయినట్టు కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు.